ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో గోల్మాల్ వ్యవహారం గ్లోబరీనా టెక్నాలజీస్ చుట్టూ తిరుగుతోంది. గ్లోబరీనా అనుభవరాహిత్యం, నిర్లక్ష్యం వల్లే తప్పులు చోటు చేసుకున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ముందుగానే హెచ్చరించినప్పటికీ సర్కార్ స్పందించలేదని అధ్యాపక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సాంకేతిక సామర్థ్యం లేకపోయినప్పటికీ కొందరు కీలక వ్యక్తుల మద్దతు పలకడంతో ఇంటర్ బోర్డులోకి ప్రవేశించిందన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు గ్లోబరీనా వ్యవహారంలో త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. తప్పులమయమైన ఇంటర్మీడియట్ ఫలితాల వెనుక సాంకేతిక లోపాలే ప్రధాన కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. సాంకేతిక సేవలందిస్తున్న సంస్థను వెనకేసుకొచ్చేందుకు, మానవ తప్పిదాలంటూ ఉద్యోగులను మాత్రమే బలి చేసేందుకు ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు పావులు కదుపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంటర్ బోర్డుకు సాంకేతిక సేవలందిస్తున్న గ్లోబరీనా టెక్నాలజీస్ సంస్థ పనితీరు, సామర్థ్యంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. పెద్దల మద్దతు, ఉన్నతాధికారుల అండదండలతో ఇంటర్ బోర్డులోకి ప్రవేశించిన గ్లోబరీనా వల్లే ఫలితాలు తారుమారయ్యాయన్న విమర్శలు జోరుగా వెల్లువెత్తుతున్నాయి. ప్రవేశాల నుంచి ఫలితాల వరకు సాంకేతిక సేవలందించేందుకు గ్లోబరీనా టెక్నాలజీస్తో ఇంటర్ బోర్డు 2018 విద్యా సంవత్సరం నుంచి ఒప్పందం కుదుర్చుకుంది. సుమారు 4,90,00,000 అంచనా వ్యయంతో 3 సంవత్సరాలకు ఒప్పందం చేసుకుంది. 15 ఏళ్లుగా మ్యాగ్నెటిక్ సంస్థ ఇంటర్ బోర్డుకు సేవలందిస్తుండగా గతేడాది టెండర్లలో తక్కువ బిడ్ దాఖలు చేసిన గ్లోబరీనాకు సాంకేతిక సేవల బాధ్యతల్ని కట్టబెట్టారు. అయితే గ్లోబరీనాకు లబ్ధి చేకూర్చేందుకే టెండర్ల నిబంధనలో అనుభవం ఉండాలన్న నిబంధన పెట్టలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో కాకినాడ జేఎన్టీయూకు సాంకేతిక సేవలందించే టెండర్ల వ్యవహారంలోనూ గ్లోబరీనా అక్రమాలకు పాల్పడిందన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలకు సుమారు 9.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే గ్లోబరీనాకు కనీసం 4 లక్షల జవాబు పత్రాల మూల్యాంకనం చేసిన అనుభవం కూడా లేదు. మరోవైపు తక్కువ వ్యవధిలో 9.5 లక్షల జవాబు పత్రాల డేటా ప్రాసెస్ చేసేందుకు అవసరమైన సాంకేతిక నిపుణుల సంఖ్య కూడా ఆ ఏజెన్సీకి లేదు. సుమారు 50 మందితోనే పనిచేయడంతో సమస్యలు వచ్చాయన్న విమర్శలొస్తున్నాయి. సాఫ్ట్వేర్ డిజైన్లోనూ అనేక లోపాలు ఉన్నట్లు నిపుణులు ముందే హెచ్చరించినట్లు తెలుస్తోంది. డేటా ప్రాసెసింగ్ లో ముందుగానే సమస్యలు గుర్తించిన అధికారులు జేఎన్టీయూహెచ్ నిపుణుల్ని సంప్రదించగా సాఫ్ట్వేర్ డిజైన్లో పలు లోపాలున్నాయని, మార్కుల జాబితాలో తప్పులు దొర్లుతాయని వారు హెచ్చరించారు. అయితే అప్పటికప్పుడు డిజైన్ మార్చలేమని గ్లోబరీనా చేతులెత్తేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో పాటు తప్పులతోనే ఫలితాలను వెల్లడించేందుకు తెగించారన్న విమర్శలొస్తున్నాయి. విద్యా సంవత్సరం ముందు నుంచి పలు సాంకేతిక సమస్యలు విద్యార్థుల్ని ఇబ్బంది పెడుతూనే వచ్చాయి. ఆన్లైన్ ఫీజు చెల్లింపులు, హాల్ టికెట్ల డౌన్లోడ్లోనూ పలు తప్పులు వచ్చినప్పటికీ అధికారులు స్పందించలేదని అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. గ్లోబరీనా సాంకేతిక సామర్థ్యంలో లోపాలను డిసెంబర్లోనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, పరీక్షల నిర్వహణలో అనేక సమస్యలు వచ్చే ప్రమాదముందని హెచ్చరించినప్పటికీ స్పందించలేదని ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. అనుభవం లేనటువంటి గ్లోబరీనా సంస్థకు ఇవ్వడం కారణంగా ఈ విధంగా అడ్మిషన్ల ప్రక్రియ నుంచి ఫలితాల విడుదల వరకు ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ అనే పేరు మీద వాళ్ళకి ఇచ్చారు. ఫైనల్గా ఇంటర్ బోర్డు అధికారులు కూడా ఈ పరీక్షలు నిర్వహించడం అనేటటువంటిది ఈ సంస్థ చేత కాదు అని చెప్పి అధికారులకు, ఉన్నతాధికారులకు నివేదించినా ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్లడమే ఈ యొక్క మొత్తం పరిణామాలకు కారణం. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్ బోర్డు యొక్క ఫలితాలపైన ఈరోజు అనుమానం అనేటటువంటిది వెల్లువెత్తుతున్నది. క్రెడిబిలిటీ ఏదైతే ఇంటర్మీడియట్ విద్యామండలికి ఉండనో అది కోల్పోయింది అనేటటువంటి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఈ రివాల్యుయేషన్, రీకౌంటింగ్ ప్రక్రియ అనేటటువంటిది చాలా బాధాకరంగా ఉంది. గ్లోబరీనాకు ఓ కీలక నేత, ఇంటర్ బోర్డులోని ఉన్నతాధికారులు అండదండలు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్లోబరీనా వ్యవహారంపై విచారణ జరిపేందుకు 3 నిపుణులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. సోమవారం నుంచి విచారణ జరుపుతున్న కమిటీ బుధవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని భావిస్తోంది. మరోవైపు తమ వైపు నుంచి ఎలాంటి లోపాలు లేవని గ్లోబరీనా సంస్థ వాదిస్తోంది.